2026లో ఇన్ని నమ్మలేని అంతరిక్ష వింతలు జరుగుతాయి అనుకోలేదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1. మొదటిది ఫిబ్రవరి 17, 2026న జరిగే యాన్యువల్ సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కాదు, పార్షియల్ కూడా కాదు. ఇది రింగ్ ఆఫ్ ఫైర్ ఎక్లిప్స్ అంటే చంద్రుడు సూర్యుడిని పూర్తిగా అడ్డుకోలేకపోతుంది. ఎందుకంటే ఆ రోజు చంద్రుడు భూమికి కొంచెం దూరంగా ఉంటాడు. ఫలితంగా సూర్యుడి మధ్య భాగం వరకు కప్పబడి బయట అంచు మాత్రం వెలుగుతున్న రింగ్లా కనిపిస్తుంది. ఆ రింగ్ చూస్తే నిజంగానే ఒక మండుతున్న హేలోలా అనిపిస్తుంది. ఈ ఎక్లిప్స్ ప్రధానంగా అంటార్కిటికాలో క్లియర్గా కనబడుతుంది. అలానే సదరన్ ఆఫ్రికా, సౌత్ అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో ఈ గ్రహణం కొంచెంగా మాత్రమే కనిపిస్తుంది. అయినా కానీ సైంటిఫిక్ యాంగిల్లో ఇది చాలా ముఖ్యం. సూర్య చంద్రుళ్ల జియోమెట్రీ, ఆర్బిటల్ మెకానిక్స్ అర్థం చేసుకోవడానికి ఇలాంటి యాన్యువల్ ఎక్లిప్సెస్ సైంటిస్టులకి ఉపయోగపడతాయి. నంబర్ 2. ఫిబ్రవరి 19, 2026న మెర్క్యూరీ ఎట్ గ్రేటెస్ట్ ఎలాంగేషన్ అనే వింత చర్య జరగబోతుంది. మెర్క్యూరీని మామూలుగా చూడటం కష్టం. సూర్యుడికి చాలా దగ్గరగా ఉండటం వల్ల కాంతిలో మాయమైపోతుంది. కానీ గ్రేటెస్ట్ ఎలాంగేషన్ రోజు మెర్క్యూరీ సూర్యుడి నుంచి మ్యాక్సిమం యాంగిల్లో ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే భూమి నుండి చూసే కోణంలో అది సూర్యుడి నుండి అతి దూరంగా కనబడుతుంది. అంటే మార్నింగ్ ఆకాశంలో సూర్యోదయంకి ముందే క్లియర్గా కనిపించే ఛాన్స్ ఎక్కువగా ఉంది. పొద్దున్నే లేచే వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. బైనాక్యులర్స్ లేకుండానే హొరైజన్ దగ్గర చిన్న కాంతివంతమైన డాట్ల మెర్క్యూరీని చూడొచ్చు. సోలార్ సిస్టమ్ లోపలి గ్రహాల చర్యలు అర్థం చేసుకోవడానికి ఇలాంటి ఈవెంట్స్ ఆస్ట్రానమర్స్కి చాలా ఉపయోగపడతాయి. నంబర్ 3. 2026 ఫిబ్రవరి 26 నుండి 28 మధ్య ఆకాశంలో ఒక రేర్ ఈవెంట్ జరగబోతుంది. దీనే 6 ప్లానెట్ పరేడ్ అంటారు. అంటే ఒకే సాయంత్రం 6 గ్రహాలు లైన్గా కనబడతాయి. మెర్క్యూరీ, వీనస్, సాటర్న్, జూపిటర్, యురేనస్, నెప్ట్యూన్ అన్ని సూర్యాస్తమయం సమయం తర్వాత వెస్ట్రన్ హొరైజన్ మీద ఒకే ఆర్క్లో కనిపిస్తాయి. ఏం లేకుండా మామూలు కళ్లతో వీనస్, జూపిటర్, సాటర్న్, మెర్క్యూరీ ఈజీగా కనిపిస్తాయి. వీనస్ అత్యంత కాంతివంతంగా కనిపిస్తుంది. జూపిటర్ కూడా కదలని కాంతివంతమైన మచ్చలా ఉంటుంది. సాటర్న్ కొంచెం డిమ్గా కనపడినా క్లారిటీ ఉంటుంది. మెర్క్యూరీ మాత్రం హొరైజన్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో సూర్యకాంతి తగ్గిన వెంటనే వేగంగా చూడాలి. యురేనస్, నెప్ట్యూన్ని చూడటానికి మాత్రం బైనాక్యులర్స్ లేదా చిన్న టెలిస్కోప్ అవసరం. నిజం చెప్పాలంటే ఈ గ్రహాలని అంతరిక్షంలో నిజంగా స్ట్రైట్ లైన్లో ఉండవు. కానీ భూమి నుండి చూస్తే గ్రహాలు ఒక చైన్లా కనిపిస్తాయి. సోలార్ సిస్టమ్ జియోమెట్రీ అర్థం చేసుకోవడానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. రాయల్ మ్యూజియంస్ గ్రీన్విచ్ కూడా ఈ ప్లానెట్ పరేడ్ ఈవెంట్ని హైలైట్ చేసింది. నంబర్ 4. మార్చ్ 3, 2026న మరో శక్తివంతమైన ఈవెంట్ జరగబోతుంది. అదే టోటల్ లూనార్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణ చంద్రగ్రహణం. దీన్నే బ్లడ్ మూన్ అని కూడా అంటారు. ఈసారి చంద్రుడు పూర్తిగా భూమి నీడలోకి వెళ్తుంది. సూర్యకాంతి డైరెక్ట్గా చంద్రుడి మీద పడదు. అప్పుడు భూమి వాతావరణం ద్వారా రిఫ్రాక్ట్ అయిన రెడ్ కాంతి మాత్రమే చంద్రుడి మీద పడుతుంది. అందుకే చంద్రుడు డీప్ కాపర్ రెడ్ లేదా డార్క్ ఆరెంజ్ షేడ్లో కనిపిస్తాడు. ఈ చంద్రగ్రహణం చూడటానికి స్పెషల్ ఫిల్టర్స్ అవసరం లేదు. మామూలు కళ్లతో సేఫ్గా చూడొచ్చు. భూమి వాతావరణంలోని దుమ్ము, ఎరోసాల్స్ ఈ ఎర్ర చంద్రుడికి అడ్డం వచ్చినప్పుడు వాటిని ఆస్ట్రానమర్స్ ఈజీగా స్టడీ చేయొచ్చు. కానీ స్కై వాచర్స్కి మాత్రం ఇది ప్యూర్ సినిమాటిక్ మూమెంట్. నంబర్ 5. 2026 మార్చ్ 20న వచ్చే వర్నల్ ఈక్వనాక్స్ ఒక అద్భుతం. వర్నల్ ఈక్వనాక్స్ రోజు 24 గంటల్లో 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు ఈక్వల్గా ఉంటాయి. కానీ ఆస్ట్రానమీ లవర్స్కి ఈక్వనాక్స్ అంటే క్యాలెండర్ బ్యాలెన్స్ మాత్రమే కాదు. ఈ సమయంలో జియోమాగ్నెటిక్ అంటే భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్టివిటీ సహజంగా పెరుగుతుంది. సూర్యుడి నుండి వచ్చే సౌరగాలి భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో చర్యలు జరపడం వల్ల భూమి మధ్య ప్రాంతం వరకు అరోరా కాంతులు వచ్చే అవకాశం ఉంది. నార్మల్గా ఈ అరోరాస్ ధ్రువ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలోనే బలంగా కనిపిస్తాయి. కానీ ఈక్వినాక్స్ సమయంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్ స్పెషల్గా ఉండటం వల్ల సౌర గాలిలోని చార్జ్డ్ పార్టికల్స్ వాతావరణంలోకి లోతుగా చుచ్చుకొని వస్తాయి. దీనివల్ల నార్థన్ హెమిస్పియర్లో అరోరా బొరియాలిస్, సదరన్ హెమిస్పియర్లో అరోరా ఆస్ట్రాలిస్ భూమి మధ్య ప్రాంతాల్లోని ఆకాశంలో కనిపించే అవకాశం ఉంది. గ్రీన్, పర్పుల్, రెడ్ దుప్పటుల్లా ఆకాశంలో నాట్యం చేసే కాంతులు ప్యూర్ ఫిజిక్స్ ప్లస్ బ్యూటీ యొక్క కాంబినేషన్. నంబర్ 6. మే 31, 2026న మరో క్లాసిక్ ఆస్ట్రోనామికల్ ఈవెంట్ బ్లూ మూన్ జరగబోతుంది. ఒకే క్యాలెండర్ నెలలో రెండో పౌర్ణమి వస్తే దాన్నే బ్లూ మూన్ అంటారు. ఇక్కడ చంద్రుడు యాక్చువల్గా బ్లూ కలర్లోకి మారడు. ఒకే నెలలో రెండవ పౌర్ణమిని ఇలా డిఫైన్ చేస్తారు. మే నెలలో ఆల్రెడీ ఒక పౌర్ణమి వచ్చిన తర్వాత నెల చివర్లో
మరో పౌర్ణమి రావడం రేర్. దీనుండే వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ ఫ్రేజ్ పుట్టింది. ఈ బ్లూ మూన్ ప్రపంచం మొత్తం మీద కనబడుతుంది. మీలో ఎవరైనా ఫోటోగ్రాఫర్స్ మరియు స్కై వాచర్స్ ఉంటే స్పెషల్ డేట్ ని మార్క్ చేసుకోండి. నంబర్ 7 జూన్ 9 నుండి జూన్ 19 వరకు 2026లో సాయంకాలం ఆకాశంలో ఒక అందమైన సెలెస్టియల్ కలయిక జరుగుతుంది. అదే వీనస్ జూపిటర్ కంజంక్షన్. ఆకాశంలో ఆల్రెడీ అత్యంత కాంతివంతమైన గ్రహాలైన వీనస్, జూపిటర్ ఒకదాని పక్కన ఇంకోటి చాలా దగ్గరగా కనిపిస్తాయి. సూర్యాస్తమయం సమయం తర్వాత పడమర ఆకాశం వైపు చూస్తే రెండు కాంతులు ఆల్మోస్ట్ పక్కపక్కనే కనిపిస్తాయి. ఈ కంజంక్షన్ స్పెషల్ ఎందుకంటే జూన్ 19న వీనస్ బీహైవ్ క్లస్టర్ M44 పక్కనకి వస్తుంది. బీహైవ్ క్లస్టర్ అంటే కొన్ని వందల స్టార్స్తో ఉన్న ఓపెన్ స్టార్ క్లస్టర్. నార్మల్గా బైనాక్యులర్స్ లేదా కెమెరాతో అద్భుతంగా కనిపిస్తుంది. వీనస్ కాంతి వల్ల క్లస్టర్కి కాంట్రాస్ట్ పెరుగుతుంది. సో ఆస్ట్రోఫోటోగ్రఫీ లవర్స్కి ఇది మంచి అవకాశం. ఈ సమయంలో మామూలుగా గ్రహాల్ని చూడొచ్చు, కానీ బైనాక్యులర్స్ వాడితే క్లస్టర్ యొక్క లక్షణాలు నెక్స్ట్ లెవెల్లో కనబడతాయి. నంబర్ 8 ఆగస్టు 12, 13, 2026న ఒకే టైం ఫ్రేమ్లో సంపూర్ణ సూర్యగ్రహణం ప్లస్ పెరిసిడ్ మీటియోర్ షవర్ పీక్ కనిపిస్తుంది. సంపూర్ణ సూర్యగ్రహణం యొక్క నీడ మార్గం ఆర్కిటిక్ రీజియన్స్, గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర స్పెయిన్ మీదుగా పాస్ అవుతుంది. సూర్యుడు పూర్తిగా చంద్రుడి వెనక్కు వెళ్లడం వల్ల పగలే సడన్గా రాత్రిలా మారిపోతుంది. చంద్రుడి చుట్టూ సూర్యుడి కరోనా కనబడుతుంది. గ్రహణం అయిపోయిన తర్వాత రాత్రి ఆకాశంలో పెరిసిడ్ సుల్కలు వేగంగా, కాంతివంతంగా, కొన్నైతే కాలిపోతున్నట్టుగా కనబడతాయి. ఒక ఈవెంట్ ఉదయం అందరికీ షాక్ ఇస్తే ఇంకో ఈవెంట్ రాత్రి ఆకాశాన్ని మార్చేస్తుంది. 2026లో మోస్ట్ స్పెక్టాక్యులర్ ఆస్ట్రానమీ ఈవెంట్స్ కాంబో ఇదే. నంబర్ 9 2026 ఆగస్టు 28 రోజున జరిగే చంద్రగ్రహణాన్ని డీప్ పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ అంటారు. ఇది మామూలు అసంపూర్ణ గ్రహణం కాదు. చంద్రుడిలో 96% కంటే ఎక్కువ భాగం భూమి షాడో అంటే అంబ్రాలోకి వెళ్తుంది. అంటే ఆల్మోస్ట్ పూర్తి గ్రహణంలా అనిపిస్తుంది. కానీ చివర ఉన్న ఎడ్జ్ మాత్రం సూర్యకాంతిలోనే ఉంటుంది. చంద్రుడి సర్ఫేస్ మీద షార్ప్, డార్క్ షేడింగ్, కాపర్ రెడ్ టింట్ బౌండరీస్, షాడో కర్వేచర్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. మామూలుగానే అద్భుతంగా కనిపిస్తే బైనాక్యులర్స్ వాడితే నీడ డీటెయిల్స్ ఇంకా క్లియర్గా కనిపిస్తాయి. ఈ గ్రహణం చాలా ప్రాంతాలలో కనబడుతుంది. సో ప్రపంచం నలుమూలలో ఉన్న చంద్రగ్రహణ వాచర్స్కి ఇదొక కనువిందు అని చెప్పుకోవాలి. ది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం నీడ ఎక్కువగా ఉండటం వల్ల ఇది సంపూర్ణ చంద్రగ్రహణంలా అనిపిస్తుంది. చంద్రుడి కాంతి స్లోగా తగ్గుతూ దానిమీద టైం ల్యాప్స్లో నీడ పాకుతున్నట్టుగా ఉంటుంది. నంబర్ 10 2026 నవంబర్ 14 నుంచి నవంబర్ 16 మధ్య మార్స్ జూపిటర్ కంజంక్షన్ ఆకాశంలో కనువిందు చేస్తుంది. రెడ్ టింటెడ్ మార్స్ మరియు పెద్ద జూపిటర్ అయిన రెండు కాంతివంతమైన గ్రహాలు ఆకాశంలో కేవలం 1 డిగ్రీ దూరంలోనే కనిపిస్తాయి. ఆస్ట్రోనామికల్ టర్మ్స్లో ఇది చాలా దగ్గర అని అర్థం. సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఆకాశంలోని బైనాక్యులర్స్తో చూస్తే సేమ్ ఫీల్డ్ ఆఫ్ వ్యూలో ఈ రెండు గ్రహాలు దగ్గరగా కనిపిస్తాయి. జూపిటర్ కాంతి డామినెన్స్, మార్స్ రెడ్డిష్ గ్లో కాంబినేషన్ కనువిందు చేస్తాయి. చిన్న టెలిస్కోప్స్ వాడితే జూపిటర్ మూన్స్ ఒకవైపు, మార్స్ డిస్క్ మరోవైపు చూడొచ్చు. ఈ కంజంక్షన్ బైనాక్యులర్స్ ద్వారా చూడటానికి పర్ఫెక్ట్ ఈవెంట్. ది టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని 2026లో దృశ్యపరంగా అత్యంత ఆహ్లాదకరమైన గ్రహ కలయికలో ఒకటిగా పేర్కొంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయటం మర్చిపోకండి.